హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎంఎఫ్ వ్లాగ్. సో ఈ పొద్దు అయితే మనం లక్ష్మీ నరసింహస్వామి కోనకైతే వెళ్తున్నాం. అది ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూడొచ్చు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కోన. ఇక్కడ దారి అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి దగ్గరగా మనకు 1 కిలోమీటర్ అయితే ఉందన్నమాట డిస్టెన్స్. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకు పక్కన దారి అయితే ఉంది, హైవేది. సో హైవే పక్కనే మనకు ఇక్కడ ఉంది అనమాట దారి. ఇక్కడ మీరు దారి చూసుకున్నారంటే కనుక మొత్తము మట్టి దారి అనమాట. ఇక్కడైతే మొత్తం స్లోప్ ఉందన్నమాట. మనమైతే చాలా జాగ్రత్తగా నడుపుతూ వెళ్ళాలి బండిని. మళ్ళీ పైకి వచ్చేటప్పుడు బండి ఎక్కడ కలుస్తుందో లేదో తెలియదు. చూడండి చాలా డౌన్ అయింది. పైకి వచ్చేటప్పుడు మటుకు మనం దొక్కుని రావాల్సింది. ఇతర టెంపుల్ ఉందిరా, అక్కడ బ్రిడ్జ్ లా ఉంది. నిజంగా చాలా బాగుంటుంది ఇది ప్లేస్. సో మనమైతే ఒక కొత్త ప్లేస్ అయితే అన్లాక్ చేసాము జమ్మలమడుగు దగ్గరలో. యూట్యూబ్లో ఎవరన్నా వీడియో చేసినారో లేదు. వెహికల్స్ వెహికల్స్ బ్రిడ్జ్ అనుకుంటాను, బట్ అది వెహికల్స్ అనమాట. చూడొచ్చు చాలా మంది అయితే వచ్చారు ఇక్కడికి. మేము వచ్చేటప్పుడు అయితే బయట బోర్డు 1 కిలోమీటర్ అని చెప్పారు, కానీ 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ వాతావరణం అయితే చాలా బాగుంది, వాటర్ వెళ్తూ. ఇక్కడ చూడాల్సిన లొకేషన్స్ ఇంకా ఉన్నాయి, అవి ఇంకా చూపిస్తాను. సో ఇప్పుడైతే ఫస్ట్ మనం టెంపుల్ కాడికి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఈ వాటర్ ఫ్లోయింగ్ అనేది దాదాపు హంసల కోనకు అయితే టచ్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మనం స్వామివారిని దర్శించుకుందాం, ఆ తర్వాత వెళ్దాం మనం వాటర్ ఎక్కడికి వెళ్తుందని చూసుకుంటూ. సో చూడొచ్చు మీరు ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి అయితే ఉన్నారు ఇక్కడ. ఇక్కడ ప్లేస్ ఎలా ఉందో చూస్తున్నారు కదా. సో ఇలా అయితే ఉంది చూడండి, లొకేషన్ అయితే చాలా బాగుంది. మనం లక్ష్మీదేవి అమ్మవారి కాడికి అయితే వెళ్దాం ఇప్పుడు. ఇక్కడైతే మనకి లక్ష్మీదేవి అమ్మవారు అయితే ఉన్నారన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు లక్ష్మీదేవి ఆలయం అని. సో మాకైతే ఇదంతా చూసిన తర్వాత ఈ వాటర్ ఫ్లో అవుతుంది కదా, సో ముందర ఏమైనా లొకేషన్స్ ఉంటాయేమో అనుకుని ముందుకు వెళ్దాం అనుకుంటున్నాము. సో ముందుకు వెళ్ళి ఏమైనా లొకేషన్స్ ఉంటే నేను మీకు చూపిస్తాను. ఉండాలి ఇక్కడ ఖచ్చితంగా, ఇంకా లొకేషన్స్ అయితే ఉండాలి. సో కొద్ది దూరం వచ్చిన తర్వాత ఇక్కడ ఒక లొకేషన్ అయితే బాగా అనిపించింది నాకు. సో అందుకే ఇది చూస్తున్నారు కదా. సో ఈ లొకేషన్ అయితే చాలా బాగా అనిపించింది, మీకు చూపిద్దామని చెప్పేసి నేనైతే చూపిస్తున్నాను. ముందర ఇంకొంచెం మనకైతే ఒక లొకేషన్ కనిపిస్తుంది కదా, అక్కడ లొకేషన్ చాలా బాగుంటుంది. సో అది వెళ్ళి చూద్దాము ఎలా ఉందని. ఎంతో అందమైన ప్లేస్ని చూడండి.
ఇంత గ్రీన్గా ఉండే ప్లేస్లో ఎంత చెత్త వేసినారో చూడొచ్చు మీరు బ్యాక్గ్రౌండ్. అది చూస్తుంటేనే నాకు బాగా లేస్తుంది అసలు. ఎంత బ్యూటిఫుల్ ప్లేస్. నేను మీకు బ్యాక్ కెమెరాలో చూపిస్తాను ఎలా ఉందని చెప్పేసి. అందంగా ఉందో. మన వాళ్ళు చేసిన గలీజు అంతే దరిద్రంగా ఉంది. సో ఎంత మంచి ప్లేస్ ఉంటే అలాంటి మంచి ప్లేస్ని దరిద్రంగా చేసినారు. మనకు ముందర ఇది దాటి వెళ్ళిన తర్వాత మనకు స్విమ్మింగ్ పూల్ మాదిరిగా అయితే ఒకటి ఉంది. సో అది కూడా చూద్దాము, చాలా బాగుంటుంది ఈదడానికి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం పైన ఉన్నాము. సో ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు లక్ష్మీదేవి ఆలయం. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళి మనం వాటర్ ఫ్లో అవుతుంది కదా, అక్కడికి వెళ్ళాము. నేను మీకు చెప్పాను కదా ముందర స్విమ్మింగ్ పూల్ మాదిరిగా వాటర్ అయితే ఉంటుందని చెప్పేసి. సో అక్కడికి వెళ్ళడం కోసం మేము పైకి అయితే ఎక్కాము. సో ఇక్కడ నుంచి మనం పైనుంచి వెళ్ళాలన్నమాట, కింద నుంచి వెళ్ళలేము. ఆ ముందర ప్లేస్ ఎలా ఉంది నేను చూపిస్తాను, మీ షాక్ అయితే. చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. అక్కడికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ అది ఎలా ఉంటుందని చెప్పేసి. ఇంకొక ప్లేస్ ఉంది బజరంగి కోన అని, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఎదురుగా కనిపిస్తుంది కదా అదే. నేను అక్కడికి కూడా వెళ్ళి చూపిస్తాను ఆ వీడియో ఎలా ఉంటుందని. ఈ ప్లేస్ వచ్చేసి జమ్మలమడుగుకి 11 కిలోమీటర్లు అయితే ఉంది. జమ్మలమడుగు నుంచి లెఫ్ట్ సైడ్ తిరిగిన తర్వాత గండికోటకు ఆపోజిట్ వేలో అయితే ఉంటుంది. అక్కడి నుంచి మనం హంసలకోనకు వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ అయితే మనకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనే బోర్డు అయితే కనిపిస్తుంది. అక్కడి నుంచి అయితే మనం లోపలికి వెళ్ళాలి 2 కిలోమీటర్స్. సో ఒక 20 నిమిషాలు నడిచిన తర్వాత కొండ మీద మాకు బజరంగి కోన అయితే కనపచ్చింది. నేను మీకు చూపిస్తాను అది ఎలా ఉందని చెప్పేసి. ప్లేస్ చాలా బాగుంటుంది అది కూడా. ఇది చూసిన తర్వాత మనం ఆ స్విమ్మింగ్ పూల్ ప్లేస్ కాడికి వెళ్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు ప్లేస్ ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను చూడండి. సో బయట అయితే మనకి ఇలా ఉంది బజరంగి కోన. ఒకప్పుడు అయితే చాలా బాగుండేది అనమాట. దీన్ని మెయింటైన్ చేయలేక ఇలాగైతే అయిపోయింది. కాకపోతే ఇప్పటికి కూడా ఇక్కడ పూజలు చేస్తూ ఉన్నారు చాలా మంది. పర్వాలేదు, వస్తూ ఉంటారు చాలా మంది ఎంజాయ్ చేయడం కోసం అందుకు ఈ ప్లేస్కి. చూస్తున్నారు కదా. సో ఇక్కడ ప్లేస్ అయితే ఇలా ఉంది. మనకు లోపల వచ్చేసి ఆంజనేయ స్వామి అయితే ఉంటాడు. నేను మీకు దగ్గరగా చూపిస్తాను, ఒకసారి చూడండి. మనకు టెంపుల్ చూడడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మనం ఆ స్విమ్మింగ్ పూల్ మాదిరి ఒక ప్లేస్ ఉందని చెప్పిన కదా, అక్కడ వెళ్దాం. సో ఈ ప్లేస్ చూస్తున్నారు కదా. సో ఈ ప్లేస్ చూసామంటే ఇక్కడికి దగ్గరలోనే మనకు ఆ ప్లేస్ అయితే ఉంది. అక్కడికి వెళ్ళి చూపిస్తాను ఆ ప్లేస్ ఎంత అందంగా ఉంటుందో మీకు అర్థమైపోతుంది. సో ఇకైతే మనం అక్కడికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా వాటర్ ఫ్లో అవుతూనే ఉంది మనకి. సో ఇక్కడి నుంచి ఇలా వెళ్తూ వెళ్తూ హంసలకోనకైతే రీచ్ అవుతుంది ఈ వాటర్ అంతా. అక్కడి నుంచి రెండు కలిసిపోయి వెళ్తాయి అన్నమాట ఈ వాటర్.
ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఆ ప్లేస్కి అయితే మనం వెళ్ళాలి ఇప్పుడు. అక్కడే మనకు హంసలకోన అయితే దగ్గరలో ఉంటుంది. అక్కడికి వెళ్తే అర్థమవుతుంది మనం హంసలకోన వైపు వెళ్ళగలుగుతామా లేదా అని చెప్పేసి. సో అక్కడికి వెళ్ళి చూద్దాం. సో నేను ఇంతకుముందు ఈ ప్లేస్కి అయితే వచ్చాను అనమాట. హంసలకోనకు వచ్చినప్పుడు వచ్చాను. సో అప్పుడైతే దారి ఉంది, ఇప్పుడు ఉందా లేదా అనేది తెలియదు. చూస్తుంటే లేనట్టుగా ఉంది, చెట్లన్నీ బాగా పెరిగిపోయాయి. సో ఉంటే ఇంకా వెళ్ళి మనం ఆ ప్లేస్ హంసలకోన ప్లేస్ అయితే చూద్దాము. కుదరకపోతే మనం ఏం చేయలేము. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వీడియో హంసలకోన సైడ్ ఉండే వాళ్ళు ఎవరన్నా చూస్తూ ఉంటే ఇంకా అక్కడ ఇంకా ప్లేస్ ఉంటే ఇంకా ఇలాంటివి ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. మేము ఆ ప్లేస్ ఇంకా రిసీవ్ చేస్తాము. సో అక్కడ ఇంకా వెళ్ళి దాని గురించి ఇంకా మేము వీడియో అయితే చేస్తాము. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు వాటర్ అయితే వస్తుంది. అది హంసలకోనకే వెళ్తుంది అనమాట. హంసలకోన అని అయితే నేను మీకు చెప్పాను కదా, సో అక్కడికి అయితే వెళ్ళిపోతాయి ఆ వాటర్. రెండు ఒక చోటు కలుస్తాయి అన్నమాట. సో ఈ వాటర్ ఇలా వెళ్తుంది. సో హంసలకోన వాటర్ వచ్చేసి ఇలా వెళ్తుంది అనమాట. రెండు అక్కడ కలిసిపోతాయి. సో మేబీ కుదిరితే అది కూడా చూపి నీకు ట్రై చేస్తా.